నమస్కారం. ఒక పర్వతాన్నే కిందనుంచో పక్కనుంచో కాదు, ఏకంగా పైనుంచి కిందకు తొలిచి ఒక గుడి కట్టడం సాధ్యమేనా? వినడానికే ఏదో అసాధ్యమనిపిస్తుంది కదూ, కాని ఇది నిజం. అలాంటి ఒక అద్భుతమే ఎల్లోరాలోని కైలాస ఆలయం. ఇది కేవలం ఒక కట్టడం కాదు, మనిషి సంకల్పానికి, సృజనాత్మకతకు ఒక నిలువుటద్దం. పదండి, ఈ అద్భుతాన్ని మరింత దగ్గరగా చూద్దాం. ఈ ఒక్క మాట చాలు ఈ ఆలయం గొప్పతనం చెప్పడానికి. ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఇది ఒకే పర్వతం నుండి చెక్కిన ఒక భారీ శిల్పం. అంటే మామూలుగా మనం ఇటుకలు, రాళ్ళు ఒకదానిపై ఒకటి పేర్చి కట్టినట్టు కాదు, ఆల్రెడీ ఉన్న ఒక పెద్ద కొండను ఒక అందమైన శిల్పంగా మార్చారు. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ ఆలయాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు మనకు నిర్మాణం గురించి తెలిసిన రూల్స్ అన్నీ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే దీన్ని మామూలుగా కాదు, తల క్రిందులుగా కట్టారు. చూడండి, మనం ఇల్లు కట్టాలంటే ఏం చేస్తాం? ఫస్టు పునావి వేస్తాం, తర్వాత గోడలు కడతాం, అలా కిందనుంచి పైకి వెళ్తాం. కాని కైలాస ఆలయం దీనికి కంప్లీట్ ఆపోజిట్. వాళ్లు పైనుంచి కిందకు చెక్కుకుంటూ వచ్చారు. అంటే ఒక కొండను తొలిచి అందులోంచి అవసరం లేని భాగాన్ని తీసేస్తూ ఆలయాన్ని బయటకు తీసుకువచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, చెక్కేటప్పుడు పొరపాటున ఒక చిన్న ముక్క ఎక్కువ పోయిందనుకోండి, దాన్ని మళ్ళీ అతికించలేరు. తప్పు జరిగితే అది శాశ్వతం. అందుకే దీన్ని ఏకశిల అంటారు. అంటే ఏంటి? ఏక అంటే ఒకటి, శిల అంటే రాయి. సింపుల్గా చెప్పాలంటే ఒకే ఒక రాయి అనమాట. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం ఇదే. అంటే భూమిమీద ఒకే రాయి నుంచి చెక్కిన ఇంత పెద్ద కట్టడం ఇంకొకటి లేదనమాట. మరి ఇంత పెద్ద పనిని, ఇంత కష్టమైన పనిని ఎలా చేసుంటారంటారు? అసలొక పర్వతాన్ని చెక్కడమనే ఆలోచనే గ్రేట్ కదా. ఆ ఇంజనీరింగ్ అద్భుతమేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్లు చేసిన ప్లాన్ చూడండి. ఫస్ట్ పర్వతం పైభాగంలో 3 భారీ కందకాలను తవ్వారు. అలా చేయడం వల్ల గుడికోసం కావలసిన ఒక పెద్ద రాతి దిమ్మే చుట్టూ ఉన్న కొండనుంచి వేరైపోయింది. ఆ తర్వాత అసలు పని మొదలైంది. శిల్పులు పైనుంచి, అంటే ఆలయ శిఖరం లేదా పైకప్పు నుంచి చెక్కడం మొదలుపెట్టి అలా ఒక్కో ఫ్లోర్ కిందకు వెళ్లారు. ఇదొక రివర్స్ కన్స్ట్రక్షన్. ఈ ప్రాసెస్లో సుమారుగా 4 లక్షల టన్నుల బసాల్ట్ రాయిని తొలిచారట. ఎంత ఉంటుందో తెలుసా? దగ్గర 80,000 ఏనుగుల బరువుకు సమానం. ఇదంతా చేసింది కూడా కేవలం సుత్తి, ఉలీలాంటి చేతి పనిముట్లతోనే. ఆ శ్రమను ఊహించుకుంటేనే మనకు గూస్బంప్స్ వస్తాయి. సరే, అంతా బానేనే ఉంది. కానీ ఇంత కష్టపడి చెక్కేటప్పుడు పొరపాటున ఒక చిన్న ముక్క ఎక్కువ తొలిచేస్తే అప్పుడేంటి పరిస్థితి? నిజం చెప్పాలంటే రెండో అవకాశం అనేదే లేదు, ఉండదు. ఉలితో చేసిన ఒక్క పొరపాటు శాశ్వతంగా ఉండిపోతుంది. దాన్ని సరిదిద్దటం అసాధ్యం. అంటే ఆ శిల్పులు ఎంతటి ఏకాగ్రతతో, ఎంత పర్ఫెక్షన్తో పనిచేసి ఉంటారో కదా. ఇంతకీ ఎలా చేశారో చూశాం. ఇప్పుడు ఎందుకు చేశారు? ఇంత కష్టపడి ఒక పర్వతాన్ని గుడిగా మార్చాల్సిన అవసరమేమొచ్చింది? దాని వెనకున్న ఆ ఉద్దేశ్యం ఏంటో చూద్దాం. ఇది జరిగింది 8వ శతాబ్దంలో. అప్పటి రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడు ఈ ఆలయ నిర్మాణానికి ఆదేశించారు. అద్భుతమేంటంటే ఈ భారీ నిర్మాణాన్ని కేవలం 18 ఏళ్లలోనే పూర్తిచేశారు. వేల మంది శ్రామికులు, శిల్పులు రాత్రింబవళ్లు కష్టపడితే ఈ అద్భుతం సాధ్యమైంది. అందుకే దీన్ని 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అసలు దీనికి కైలాస ఆలయం అనే పేరు ఎందుకొచ్చిందంటే, ఇది శివుడికి అంకితం చేయబడింది. హిమాలయాల్లో ఉండే శివుడి నిజమైన నివాసం కైలాస పర్వతానికి ఒక ప్రతిరూపంలా దీన్ని భూమిమీద కట్టాలనుకున్నారు. అందుకే ఈ పేరు. ఈ నిర్మాణమంతా కూడా దక్షిణ భారత ఆలయాల శైలి అయిన ద్రావిడ శైలిలో ఉంటుంది. సరే, దూరం నుంచి చూస్తే దీని సైజు, నిర్మాణం మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కాని దగ్గరికి వెళ్తే ఆ గోడల మీద చెక్కిన కథలు మనల్ని కట్టిపడేస్తాయి. ఆ రాతిలో ప్రాణం పోసుకున్న కొన్ని కథల గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఆలయం బేస్ దగ్గర, అబ్బా, అదో అద్భుతం. నిజమైన ఏనుగులు వరసగా నిలబడి ఆ గుడినంతా తమ వీపుల మీద మోస్తున్నాయా అనిపిస్తుంది. వాటిని లైఫ్ సైజ్లో చెక్కారు. అది కేవలం డిజైన్ కాదు, ఆ ఆలయం యొక్క బలానికి, స్థిరత్వానికి ఆ ఏనుగులొక ప్రతీక. అక్కడ ఉన్న శిల్పాల్లో కల్లా చాలా ఫేమస్ అయిన వాటిల్లో ఒకటి రావణుడి గర్వభంగానికి సంబంధించినది. రావణుడు తన శక్తిని చూపిస్తూ కైలాస పర్వతాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు శివుడు మాత్రం చాలా ప్రశాంతంగా జస్ట్ తన కాలి బొటనవేలితో చిన్నగా ఆ పర్వతాన్ని నొక్కి రావణుడి అహాన్ని అణిచేస్తాడు. ఆ శిల్పంలోని ఎక్స్ప్రెషన్స్, డైనమిజం అద్భుతంగా ఉంటాయి.
ఇది ప్రధానంగా శివాలయమైనప్పటికీ ఇక్కడ వేరే దేవుళ్లను కూడా అందే అందంగా చెక్కారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దశావతార ప్యానెల్. ఇందులో విష్ణువు యొక్క 10 అవతారాలను అద్భుతంగా చెక్కారు. ఇది ఆ కాలంలో ఉన్న మత సామరస్యానికి ఒక గొప్ప నిదర్శనం. ఇంత పర్ఫెక్షన్, ఇంతటి కళాత్మకత, ఈ నిర్మాణ కౌశలమే కైలాస ఆలయాన్ని ప్రాచీన ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా నిలబెట్టింది. ఒక్కసారి ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇది ఉంది మన మహారాష్ట్రలోని ఎల్లోరాలో. దీన్ని చెక్కింది అగ్నిపర్వత శిల అయిన బస్సాల్ట్ రాయ్ నుంచి. సైజ్ కూడా చిన్నదేమీ కాదు, దగ్గర 100 అడుగుల ఎత్తుంటుంది. అందుకే ఇది ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఎంత అసాధారణంగా ఉంటుందంటే దీన్ని చూసిన చాలామంది ఇది మనుషులు కట్టిందిలా లేదు, బహుశా ఏలియన్స్ కట్టారేమో అని సరదాగా అంటుంటారు. కాని ఇది ఏలియన్స్ పని కాదు, మనలాంటి మనుషుల అసాధారణమైన పట్టుదల, వాళ్ల అపారమైన నైపుణ్యం నుంచి పుట్టిన ఒక అద్భుతం. చివరిగా ఈ కైలాస ఆలయం మనందరి ముందు ఒకే ఒక ప్రశ్ననుంచుతుంది. నిజంగా మనిషి తలుచుకుంటే వాడి పట్టుదలకు, వాడి సృజనాత్మకతకు అసలు హద్దులంటూ ఉంటాయా? బహుశా ఉండవేమో. ఒక పర్వతాన్నే ఆలయంగా మార్చగలిగినప్పుడు మనం సాధించలేంది ఏముంటుంది?